హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ బైకర్ ఎస్పీ. మళ్ళీ ఒక కొత్త బ్లాగ్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. తమిళలో చూసిరుగా, హైదరాబాద్ టు పాండిచేరి డే వన్ ఎపిసోడ్ ఇది. సో మ్యాటర్లోకి వెళ్తే, జస్ట్ ఇమాజిన్, మీకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు, దుబాయ్లో ఉంటాడు. ఒక 1 month వెకేషన్ కోసం హైదరాబాద్ వచ్చు. ఇంకా 10 days అయితే వెళ్ళిపోతాడు అనగా మీ ఫ్రెండ్ మీకు కాల్ చేసి, మామ అర్జెంట్గా ఒక ట్రిప్కి వెళ్దాం, రోడ్ ట్రిప్కి ఎటైనా సరే, మొత్తం నేనే చూసుకుంటా, మొత్తం ఖర్చు నేనే పెట్టుకుంటా, ఎంత బిజీ ఉన్నా సరే ఆ ట్రిప్కి మీరు వెళ్ళరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్ వచ్చేసి దుబాయ్లో ఉంటాడు, సంవత్సరానికి ఒకసారి 2 సార్లు కలుస్తాడు. స్క్రీన్ మీద ఈ మనిషి కనిపిస్తుంది కదా, ఈ మనిషి పేరే అజర్, మా ఫ్రెండ్. ఇప్పుడు కాదు, గత 10 years అవుతున్నట్టు, ఆల్మోస్ట్ 10 years నుంచి నా ఫ్రెండ్. సో ఆ 10 yearsలో దగ్గర 8 years దుబాయ్లోనే ఉన్నాడు. దుబాయ్లో చాలా కష్టపడి కాస్త ఇప్పుడే సెట్ అవుతుంది. మంచోడు, మంచి మనిషి, నాకు మంచి ఫ్రెండ్. సో యాక్చువల్లీ అజర్ వచ్చేసి గట్కేసర్లో ఉన్నాడు. గట్కేసర్కి నన్నే వచ్చేయమన్నాడు. సో నెక్స్ట్ డే మార్నింగ్ నేను లేచి అన్ని రెడీ అయిపోయి ఇలా ఆటో బుక్ చేసుకొని హెల్మెట్స్ అవన్నీ తీసుకొని గట్కేసర్ బయలుదేరినా. గట్కేసర్ ఎందుకనంటే, గట్కేసర్లో నుంచి మేము రైడ్ స్టార్ట్ చేయబోతున్నాం. మా ఫ్రెండ్ అక్కడే ఉన్నాడు, వాళ్ళ చుట్టాల ఇంట్లో. సో అక్కడి నుంచి రైడ్ స్టార్ట్ చేయబోతున్నాం. నా బైక్ కూడా అక్కడే ఉంది. సో ఇక్కడ నుంచి నేను ఆటో బుక్ చేసుకొని స్టార్ట్ అయినా. నాతో పాటు 3 helmets, నా లగేజ్ అన్ని ఆటోలు వేసుకొని బయలుదేరిన. ఆబ్వియస్లీ మనం కాల్ చేస్తాం కదా, మామ నేను బయలుదేరినా అని చెప్పడానికి. అలాగే నేను కాల్ చేసాను. ఒక్కసారి కాల్ చేసిన ఎత్తలే, 2సారి కాల్ చేసినా ఎత్తలే, 3సారి కాల్ చేసా కూడా ఎత్తలే. ఇట్లా కంటిన్యూ ఒక 10 సార్లు కాల్ చేసిన, అయినా ఎత్తలే. తర్వాత అనుకున్నా, అతను ప్రాంక్ అయితే చేస్తలేడు కదా, ఎందుకంటే సడన్గా ట్రిప్ వేద్దామని చెప్పేసి రాత్రి కాల్ చేసి రాత్రి ఫిక్స్ చేసిండు. ప్రాంక్ అయితే కాదు కదా, చూద్దాంలే, ఇప్పుడు నెగిటివ్ ఆలోచించకూడదు అని చెప్పేసి గట్కేసర్ దగ్గర ఒక బస్ స్టాండ్లో దిగి వెయిట్ చేస్తున్నాను అనమాట. అక్కడి నుంచి ఏం జరిగిందో మీరే చూడండి. సో టైం వచ్చేసి ఇప్పుడు 10:54 అవుతుంది. చూద్దాం వాడు ఎప్పుడు వస్తాడో, ఎంతసేపు వెయిట్ చేయాలో, ట్రిప్ ఉందా, క్యాన్సిల్ అయిందా, నెగిటివ్ ఆలోచిద్దామా వద్దా? దగ్గర 20 సార్లు ఫోన్ చేయొచ్చు, వాడు ఫోన్ ఎత్తట్లేదు. ఇంకా ఆటో దిగి మాత్రం ఇక్కడ బస్ స్టాప్లో ఇవన్నీ పెట్టుకొని, లగేజ్ పెట్టుకొని వెయిట్ చేస్తున్నా. ఇప్పుడే ఏం నెగిటివ్ డిసిషన్ తీసుకోలేకపోతున్నా. అసలు ట్రిప్ ఉందా లేదా, సస్పెన్స్ ట్రిప్ అని అన్నాడు. ప్రస్తుతం నెగిటివ్ అయితే ఏమో ఆలోచిస్తలేను. ఒకళ్ళు నెగిటివ్ ఆలోచిస్తే ఇప్పుడు ట్రిప్కి వెళ్ళి ఎక్సైట్మెంట్ చచ్చిపోతుందేమో. వీడు ఒక్కోసారి ఇట్లా తీట పనులు చేస్తుంటాడు, ఫోన్ ఎత్తాడు. ఎవరైనా అంతే, ఏ ఫ్రెండ్ అయినా సరే గ్రూప్ ట్రిప్ వెళ్తున్నప్పుడు ఇట్లాంటి చిన్న జరుగుతూనే ఉంటాయి. బట్ ఒక్కసారి ట్రిప్ స్టార్ట్ అయిపోయింది అనుకో, ఆనందం వేరే ఉంటుంది. చూద్దాం, కథ అంటే నుంచి ఫోన్ ఎత్తట్లేదు కదా, అటు ఇటు ఇంకో కథ అంటే చూద్దాం, ఇంకో గంట చూద్దాం. బట్ ఈ ట్రిప్ స్పాన్సర్ కూడా మా ఫ్రెండ్ అజరే. చూద్దాం, ఫోన్ ఎత్తాడేమో. ఏమన్నారు? పండుకున్నావారా? ఏంటి బాబా అన్న, ఇంకోసారి ఆటో ఇక్కడ రైల్వే ట్రాక్ కాడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కదా, ఆటో లోపల తీసుకురాక బస్ స్టాండ్ దగ్గర వదిలిపెట్టినాడు. ఆటో వెళ్ళిపోయి ఛాన్స్ అయిపోయింది. నేను అర్ధగంట నుంచి బస్ స్టాండ్లో కూర్చున్నాడు. లొకేషన్ పంపిస్తా, ఆడికి రమ్మను. ఎవరు పంపిస్తారు? కాదు, మనం పోదామా వద్దా? పోవాలంటే నువ్వే అందరు బైక్ వేసుకొని రోడ్డు మీద రండి. అంటే ఇంటికి వచ్చి చేసేది ఏం లేదు, ఇక్కడ నుంచి ఇటే వెళ్ళిపోదాం. మీరే రెడీ అరే ఇంటికి ఏం రావాలి ఇప్పుడు? నేను ఇక్కడ అన్నీ నాకు కంఫర్ట్ ఉంది ఇక్కడ. అరే నా మాట వద్దురా. సరే లొకేషన్ పంపిస్తున్నాడు, రమ్మన్. ఇదా పరిస్థితి, వాడు వండుకున్నాడు, ఏం చేయాలో అర్థం కాదంటే. సర్లే
నైట్ రైడింగ్ చేసే ముందు పడుకోవడం కూడా మంచిదే కదా. నాకే సరిగ్గా నిద్ర లేదు. బట్ టైం 11 ఇంకో గంట అవుతుంది బయలుదేరారు, గంటన్నర అవుతుంది కావచ్చు. బట్ డెస్టినేషన్ కూడా ఇంకా నాకు తెలియదు. సస్పెన్స్. ఇదే బస్ కొట్టేస్తున్నారు. టైం ఎంత తెలుసా? 11:30. ఈ టైంకి చాయ్. సో శ్రీ సాయి మోటార్స్ ఇక్కడ మా బైక్స్ రిపేర్ చేయించుకున్నాం. ఫటాఫట్ చేసేసారు. ఇప్పటికే టైం వచ్చేసి 1:45 ఇక్కడ అవుతుంది. Sponsor is Azhar for this trip. ఎంతైందన్న బిల్లు? ఇది 1030, దాని 1000 అదే 1000 కొట్టుకోండి. 2000 రూపీస్. ప్రస్తుతానికి ఇది ఒక నైట్ ప్యాంట్ తీసుకుంటున్నాను నేను. ఇలా షాపింగ్ ఇంకా అయిపోలేదు. వాడు షూస్ దేవులాడుతున్నాడు, వీళ్ళు ప్యాంట్లు దేవులాడుకుంటున్నారు. ఇంకెంత టైం చేస్తారో చూద్దాం. టైం చెప్తా. 1:45 ఏమో అక్కడ అక్కడి నుంచి బయలుదేరితే 2:06 అవుతుంది. ఇప్పుడు డిమార్ట్లోకి వెళ్ళి ఎప్పుడు బయటకు వెళ్దామో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడే డిమార్ట్ నుంచి బయటికి వెళ్ళినాం. ఇది గట్కేసర్ దగ్గర ఉన్న కొత్త డిమార్ట్. ఇది ఫస్ట్ టైం వచ్చిన లోపల నేను. టైము 2:30 అవుతుంది. ఇక్కడ నుంచి ఇప్పుడు బయలుదేరుదాం అనుకుంటున్నాం. कैसा लगा था रे सामान? పెళ్ళింగ్ ఓ బంగి అదే కాడేదిరా. బిల్ ఎంత అయింది? 5000. సరిపోయింది. ఫైనల్లీ రైడ్ షురూ అయ్యింది. రోజు కూడా డీమార్ట్ దగ్గర నుంచి ఇప్పుడు మనం విజయవాడ హైవే ఎక్కాలి. అంటే టువర్డ్స్ పాండిచ్చేరి వెళ్ళాలంటే హైవే ఎక్కాలి. ఢిల్లీకి వెళ్దామమ్మ. ప్రస్తుతానికి ట్రిప్ 10 వేసేసిన. నా బండి 57,640 కిలోమీటర్లు తిరిగింది ఇప్పటికీ. దాంట్లో నేను చేసింది ఒకే ఒక రైడ్, అది కన్యాకుమారి రైడ్. ఆ తర్వాత ఇది బిగ్గెస్ట్ రైడ్. ఈ రైడ్ ఎట్లనో నాకైతే తెలియదు, కానీ ఇక దేవుడు గర్ణించిండా లేకపోతే మా అజర్ గారు గర్ణించిండా నాకు తెలియదు. బట్ రైడ్ స్పాన్సర్ మాత్రం మా అజర్ గారు. ఒక దోస్త్, ఇలాంటి దోస్త్ ఉండడం అది ఇక దాన్ని మాటలలో వివరించలేము. ఎందుకంటే పూర్తి పైసలు నేను పెట్టుకుంటా, నువ్వైతే ఫస్ట్ వచ్చేయరా అనడం, దానికి నా దగ్గర ఈ బండి ఉండడం నా అదృష్టం. పోయి టైం 3 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం రామోజీ ఫిలిం సిటీ హైవే ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోదాం మామ. లెట్స్ గో, లెట్స్ గో. సో పెట్రోల్ అయిపోయిందా? ఎగ్దాం రెడీ అయినావు. पेट्रोल ఉందని చూసుకోవాలిగా. अब पाइप है तो इसमें से निकाल सकते. फुल टैंक है ना मेरा, पाइप नहीं है बस. पुशिंग पुशिंग पुश पुशिंग. चाचा लेटला మీద లేట్, లేట్ల మీద లేట్.
ఇక్కడ రైట్ సైడ్ ఒక 1/2 కిలోమీటర్లో ఒక పెట్రోల్ బంక్ ఉంది, కొంచెం కనిపిస్తుంది. హిందుస్థాన్ లేదు, భారత్ పెట్రోలియం అనుకుంటా. వీళ్ళు వస్తే ఇక వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని మనం బయలుదేరదాం దీని అక్క. సో ఇండియన్ ఆయిల్ ఉంది ఇక్కడ ఒకటి, వాళ్ళు వెనకాల వస్తున్నారు. వాళ్ళు పెట్రోల్ కొట్టించుకుంటారు, వాళ్ళ లోపల మనం ఇంకో జుగాడి చేద్దాం. ప్రస్తుతం మొబైల్ హోల్డర్ లేదు కదా, దీనికి జుగాడి చేద్దాం. ఇప్పటికైతే మొబైల్ ఫోన్ పెట్టుకొని జుగాడి చేసేసిన. ఇక్కడ కట్టిన ఈ మధ్యలో ఎక్కడైనా మొబైల్ మౌంట్ దొరికితే ఒక టైం ఉంటే 100% నైట్ వేయించేసుకుంటా. మొబైల్ మౌంట్ సెట్ చేసుకున్నాం, లేకపోతే మాత్రం రేపు మార్నింగ్ దాకా టెంపరీ ఇదే మెయింటైన్ చేస్తా. మొబైల్ వస్తుందా అదా టెస్ట్ చేద్దాం ఒకసారి. మంచిదే అయింది, తాడు తెచ్చుకునేది మంచిగా అయింది. ఓకే బిగులు, బట్ క్లాప్స్ బా. కింద పడే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ. దీనికి రబ్బర్ బ్యాండ్ లాంటిది దగ్గర ఉంటే బాగుండు. సరే చూసి ఏమైనా ఉంటే కట్టుదాం. కూర్చోనికి రాదు, బ్యాగ్ ఉంది. టాటా బై బై. ఇలా ఏందో అసలు రోడ్ల మీద వచ్చి ఏమైనా పని చేసుకోవచ్చు, మంచిగా ఉన్నది. ముందే మన గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఏదో అవకాశాలు ఇస్తుంది. ఒక్కొక్కరు డాక్టర్లు అవుతారు, పోలీసులు అవుతారు, ట్రాఫిక్ పోలీసులు అవుతున్నారు. వీళ్ళు మాత్రం మారరు. చలో మనం ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ రోడ్ ఎక్కడానికి ఇంకా 15 కిలోమీటర్లు ఉంది, 26 నిమిషాలు పడుతుంది. అది ఎక్కిన తర్వాత జో హోగా దేకా జాయేగా అంతే. మజార్ గారు మంచి ఫామ్ ఉన్నాడు. వాడు ఒక్కటే రూట్లో గన్ షాట్ ఇట్లా బుల్లెట్ పోయినాడు, పోతూనే ఉన్నాడు. సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాడు మావాడు. నేనైతే మా వెనకాల యాక్చువల్లీ పల్సర్ 125cc. ఇక ఇద్దరు కొంచెం యంగ్స్టర్స్ కదా, వాళ్ళని చూస్తూ వస్తున్న వాళ్ళు నా వెనకనే ఫాలో అవుతున్నారు మంచిగా. సో ప్రొఫెషనల్ రైడర్ అంటే ఒక్కడు సోలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చు, బట్ మనతో వచ్చిన వాళ్ళకి వెనక ముందు చూసుకోవాలి. మావాడు అయితే ముందర మ్యాప్ లేదు, ఏం లేదు, ఏడుదాకా అయితే ఆడదాకా పోదాం అన్నట్టే ఉంది. అంతా వీడియో వేసింది ఈయన వల్లనే ఇదంతా. వాడు కనే పడతలేడు వాడైతే. వెనకాల మా వాళ్ళు పల్సర్ 125 అయినా సరే కానీ పాండిచేరికి వస్తా అన్నారు మామ. పాండిచేరికి 125cc పల్సర్ మీద వ్యాస్కి టాంగ్. కొద్దిసేపు అయితే మేబీ నేనా తీసుకుంటా బండి. పల్సర్ ఎంతైనా. సో డైరెక్ట్ మ్యాప్ అయితే నేను పాండిచేరి అని పెట్టినా, బట్ ఈరోజు 749 కిలోమీటర్స్ 13 hours 9 minutes చూపిస్తుంది. అంటే నాన్ స్టాప్ ఇట్లనే ఏడు ఆగకుండా వెళ్తే పొద్దుగాల 5 గంటలకు ఏరుకుంటాం. కానీ మనం అట్లా ఓమ్గా 8 మ్యాక్స్ 9 అనుకుంటాను నాకు తెలిసి. ఆ టైం వరకు ఇట్లా హైవే మంచిగా ఉంటే వెళ్ళిపోతూనే ఉంటాం, లేకపోతే దరిద్రమైన రోడ్లు అయితే ఏం చేయలేం. ఆల్రెడీ ముందర వర్క్ నడుస్తున్నట్టుంది, బండ్లన్నీ స్లో అయిపోయినాయి. తెలుసుగా మనకి ఆల్రెడీ నేను విజయవాడ 10 సార్లు పోయి ఉంటా. సో ఆ రోడ్డు ఇట్లా కచ్చరా మంచిగా ఉంది లేదా అనుకునే లోపలనే కచ్చరా రోడ్లు అన్నీ వస్తాయి. ఇది మోస్ట్ డేంజరస్ రోడ్ ఇది అయితే. ఇంటర్గా ఉండి ఇప్పుడు వాడు అజర్గాడు నేను ఇద్దరం మాట్లాడుకుంటుంటే ఆ కిక్ వేరే ఉంటుండే. వెనకాల వాళ్ళతో కమ్యూనికేషన్ ఉంటే బాగుంటుండే. దట్స్ ఓకే. మనకైతే ఇది మంచిగా సపోర్ట్ ఇస్తుంది, ఇబ్బందిలే. అరే చినుకులు పడుతున్నాయి, అవును ఇది వర్షాకాలం, మర్చిపోయాను. ఇక్కడ రెయిన్ కోట్ ఒక షాప్ ఉంది, అదే రోడ్ సైడ్స్ ఉంటాయి కదా, రెయిన్ కోట్స్ ఉన్నాయా లేవా కాబోతే ట్రై కడితే చలో ఆల్రెడీ ట్రై అవుతుంది. ఇక్కడ చూద్దాం. రెయిన్ కోట్ 2 తీసుకోవాలి. అరే प्रॉब्लम हो रहा, क्या करेंगे फिर? చూడు ఎట్లా వీలైతే అట్లా.
చియర్స్. హలో హలో, చియర్స్. సో ప్రస్తుతానికి వివేరా హోటల్ ఆగినాం. ఇంకా ఆకలి అవుతుందంటే అజర్కి ఆకలి అవుతుందంటే ఇక్కడ ఆగినాం. వాని వల్ల టైం వేస్ట్. పొద్దుగాల నుంచి సాగు కొడుతుంది మమ్మల్ని. ఆడ ఆపుకుంటా ఈడ ఆపుకుంటా. మహా అంటే హైదరాబాద్ నుంచి 70 కిలోమీటర్స్ వచ్చినాం. టైం 5:30 దాటేసింది. 6 కాబోతుంది. చూద్దాం మీరు నైట్ ఎక్కడ స్టే ఉంటుందో. ఇక వర్షం పడుతుంది. ప్రస్తుతానికి అందరూ రెయిన్ కోట్లు వేసుకొని కెమెరా లోపల పెట్టేసి డైరెక్ట్ ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్ళిపోతున్నాం. చాయ్ తాగుతూ హుండాయ్ కంపెనీ ఛార్జింగ్ స్టేషన్ కూడా ఉంది ఇక్కడ మంచిగా వివేరా హోటల్లో. మా బైక్ మొత్తం కవర్లతో ప్యాక్ చేసేసినాం వర్షం రాకుండా. పల్సర్ 125. ప్రస్తుతానికి వర్షం అయితే తగ్గింది. బైకులు తీసుకొని ఇప్పుడు జంప్. ఇప్పుడు నాకు తెలిసి ఈరోజు ఒంగోలు అని నేను అనుకుంటున్నా. ఇంకా 300 కిలోమీటర్లు ఏమో ఉంది. చూద్దాం. क्या देख रहा है? 2 hours later. ఫైనల్లీ రూమ్ అయితే దొరికేసింది. కెమెరా మొత్తం డర్ ఉంది. ఓకేనా? యా, ఫైనల్లీ రూమ్ అయితే దొరికేసింది. ఫుల్ వర్షంగా అటు ఇటు ఒక 78 కిలోమీటర్స్ కొట్టుకుని వచ్చినాం. కృష్ణ ఉంది. రూమ్ అయితే బాగుంది. పెద్ద బెడ్ ఇచ్చారు. నాకు సపరేట్ బెడ్ ఇచ్చారు. ఎట్లా